నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ ఆర్థిక పరిస్థితి చిత్రగుప్తుడి చిట్ట. విభజన కష్టాలు వెంటాడుతుంటే గత పాలకుల పాపాలు శాపాలుగా మారితే ఒక్కొక్కటి సరి చేసుకుంటూ అందరినీ సముదాయించుకుంటూ ముందుకు వెళ్లడం కత్తి మీద సామే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది ఇదే. నవ్యాంధ్ర ఏర్పడి పుష్కర కాలం దాటినా విభజన నాటి ఆర్థిక గాయాలు మానలేదు. రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని కాస్త కోలుకునేలా చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. అధికార కూటమి నేతల మాటల్లో చెప్పాలంటే విధ్వంసం. రివర్స్ టెండర్లు అంటూ మొదలుపెట్టి 3 రాజధానులు అంటూ మాయ చేసి అభివృద్ధికి రివర్స్ గేర్ వేశారు అనేది కొందరి మాట. మళ్లీ 2 ఏళ్ల నుంచి నవోదయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో వడివడిగా అడుగులేస్తోంది. ఓవైపు రాజధాని కళ నెరవేర్చేలా చూడడం, మరోవైపు జీవనాడి పోలవరం నిర్మాణం, అటు సూపర్ 6 హామీల అమలు, పలు వర్గాల డిమాండ్లు, మరికొందరి బెదిరింపులు, ఇలా అన్నింటినీ చక్కదిద్దుకుంటూ చాలా కష్టమే. అందుకే తాజాగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని ప్రకటించారు. జీఎస్డీపీ పెరుగుతున్నా ఆశించిన రాబడి లేదన్నారు. ఈ 2 ఏళ్లలో పడినంత కష్టం తన జీవితంలో ఎప్పుడూ పడలేదని సీనియర్ మోస్ట్ నేత చెప్పారు. అగాధంలోకి వెళ్లిపోయినందున రాష్ట్రం ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదని వ్యాఖ్యానించారు. మరి ఇన్ని ఆర్థిక కష్టాల్లో చంద్రబాబు పాలనా అనుభవం ఏ మేర ఉపయోగపడుతుంది? రాబోయే 3 ఏళ్లలో అంతా సెట్ చేస్తారా? ఏపీ టేక్ ఆఫ్ అవుతుందా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్. ఇందులో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ సీనియర్ పొలిటీషియన్, అలాగే ఏపీపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు. తర్వాత మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. మేడా విజయశేఖర రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి, కిల్లి శ్రీరామ్మూర్తి, ఏపీ బీజేపీ నాయకులు. వీరు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే. తులసిరెడ్డి గారు, సో సీఎం చంద్రబాబు ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాగే అభివృద్ధికి సంబంధించి శ్వేతపత్రం, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ విడుదల చేశారు, దానిపై మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటండి? ఇది ఆత్మస్తుతి, పరనింద. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి, పరనింద, సెల్ఫ్ డబ్బు కొట్టుకోవడము, అవతరాల మీద విమర్శలేయడం. ఇది ఒక మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కట్టా కొట్టా తెచ్చని చెప్పినట్టుగా ఒక మాటలో శ్వేతపత్రమే చెప్పొచ్చు. తర్వాత రెండవ వాంగి, సరే ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రభుత్వానికైనా కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి పరిపాలన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ టైం వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాకనే 2004 నుంచి 24 నుంచి ఆయన రాలా. అంతకుముందు విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014 నుండి 19 వరకు 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు ఉన్నాడు. అంతకుముందు ఎన్టీఆర్ పీరియడ్ లో వచ్చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా కానీ కీలక రోల్ పోషించారు. కాబట్టి అవన్నీ వచ్చేసి ఏదో ఫస్ట్ టైం వచ్చేసి 2 ఏళ్లలోనే ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, చాలా ఇబ్బందులు పడినట్టు అనే ఒక పిక్చర్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ సరే నేను ముందు చెప్పినట్టు నానానికి కొన్ని మెరిట్స్ కూడా ఉంటాయి, నేనేం కాదని లేదు. కానీ మొత్తం వచ్చేసి ఆయన చెప్పిందేమో నిన్న ప్రభుత్వము బాగా పనిచేస్తుంది అనేటందుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవమే ఒక నిదర్శనం. భవిష్యత్తులో అనుసంధానానికి అంతర్జాతీయ గేట్వేగా తయారు చేశాం. 2 రాష్ట్రాలు కూడా నేనే అభివృద్ధి చేశాను. ఇది ఆయన ఆత్మస్తుతి అన్న దాంట్లో 2. భోగాపురమే తీసుకున్న ముందు రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఉన్నాయి. ఈయన భోగాపురం విమానాశ్రయంతోనే మొత్తం వచ్చేసి ప్రభుత్వం బాగా పనిచేస్తుందానికి ఒక నిదర్శనం అన్నాడు. మరి ఆ ప్రకారం అయితే రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఉన్నాయి. కడప విమానాశ్రయము 1953లోనే వచ్చింది. 1953లో కాంగ్రెస్ హయాంలోనే. తిరుపతి విమానాశ్రయం 1971లో కాంగ్రెస్ హయాంలోనే. విజయవాడ 1981లో కాంగ్రెస్ హయాంలోనే. విశాఖపట్నం సైనికంగా ప్రారంభమైంది 1941లో, 1954 నుండి పౌర విమానాశ్రయంగా వచ్చింది కాబట్టి అది కాంగ్రెస్ హయాంలోనే. రాజమండ్రి 1991లో, అది కాంగ్రెస్ లోనే. కాబట్టి మొత్తం 7 విమానాశ్రయాలు ఉంటే 5 కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినట్టే. ఒక కర్నూలు వరవకల్లు వచ్చేసి 2021లో జగన్ పీరియడ్ లో. ఇప్పుడు భోగాపురం ఒకటి ఈ కూటమి ప్రభుత్వంలో. మరి 7 విమానాశ్రయాల్లో ఒక్క భోగాపురం విమానాశ్రయంతోనే మొత్తం వచ్చేసి ప్రభుత్వం బాగా పనిచేస్తుందానికి ఒక నిదర్శనం అంతే. మరి 5 విమానాశ్రయాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలా? మరి జగన్ కూడా ఒకటి 2021లో వరవకల్లు వచ్చింది, దాని ఏమనాలా? కాబట్టి ఇది ఒక నిరంతర ప్రాసెస్.
డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రాసెస్. నేను చెప్పినట్టు 7 విమానాశ్రయాలు 5 కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. ఒకటి జగన్ పీరియడ్ లో, ఒకటి మీ హయాంలో వచ్చింది. మీ భోగాపురానికి కూడా కొంత మీ పాత్ర ఉంది, సింహభాగం మీ పాత్ర ఉంది, దాంట్లో జగన్ పాత్ర కూడా కొంత ఉంది. కాబట్టి అదే విధంగా జగన్ పాత్ర ఉందంటారా? కొంత ఇప్పుడు ఇక్కడ 2015లో ఆలోచన వచ్చింది. విశాఖపట్నం వరకు టోటల్ గా వచ్చేసి కాంగ్రెస్ ఆంగ్లేయ ప్రభుత్వానికి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతుంది విశాఖపట్నం. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది కాదు భోగాపురం, ఆల్రెడీ ఉంది విశాఖపట్నము, అంతర్జాతీయ విమానాశ్రయమే ఉంది. 1941లో ఆ ప్రాంతంలో ఏదో విమానాశ్రయమే లేకుండా ఇప్పుడే విమానాశ్రయం వచ్చింది. దానివల్ల మొత్తం ఉత్తరాంధ్ర ప్రపంచతో అనుసంధానమైందనే యాంగిల్లో పోజిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇదన్నా విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఉన్నది విశాఖపట్నం నడిబొడ్డులో ఉంది. కాకపోతే ఏమంటది రక్షణ శాఖ కింద ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తది కడుతున్నారు. అంతేగాని ఆల్రెడీ అక్కడ విమానాశ్రయం లేక కాదు. 1941లోనే అది సైనిక విమానాశ్రయంగా అయింది. 54లో పౌర కార్యకలాపాలకు మొదలు పెట్టారు. 62లో పూర్తి స్థాయి పౌర కార్యకలాపాలకు, 2010లో అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. కాబట్టి ఆల్రెడీ విమానాశ్రయం అక్కడ ఉంది, లేక కాదు వచ్చింది. సరే, భోగాపురానికి సంబంధించి ఇది రక్షణ శాఖ కాబట్టి ఎప్పుడైనా పోతుంది దేశంతో ఒక ఆలోచన వచ్చింది. 2015లో చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది. దానికి స్థలం కూడా అక్కడ పెట్టారు. అప్పుడు అశోక్ గజపతిరాజు ఆయన వచ్చేసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా, కాబట్టి కొంతవరకు జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 2019-24 మధ్య కొంత క్లియరెన్స్ తెప్పడం జరిగింది. తర్వాత 2 సార్లు ఓపెనింగ్ అయింది. చంద్రబాబు పీరియడ్ 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2023 మే 3న మళ్ళా ఓపెనింగ్ చేశారు, శంకుస్థాపన చేశారు.